ద్వారా ప్రభువా నువ్వు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోవడానికి ప్రభావ చూపిన కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచుంటున్నాను. ప్రభు వచ్చిన ప్రతి వారిని నువ్వు దర్శించుము నా తండ్రి. ప్రతి వారిని ఆధ్యాత్మిక జ్ఞాన వివేకం కలిగిన శక్తి సామర్థ్యం కలిగిన నీ పరిశుద్ధాత్మ ప్రభు అగ్ని అభిషేకంలో ప్రతి వారిని స్థిరపరచు ప్రభువా తండ్రి. ప్రభత నాయన ప్రతి వారిని ప్రభత నాయన కొడి ఎడమలకు తొట్టిల కొండలాగున ప్రతి దాన్ని జయించి జయ జీవితంలో ప్రభువా నిబ్బరమైన బుద్ధి కలిగి ధైర్యంతో ప్రతిదాన్ని ఎదిరించే ప్రభువా నీ కృపా సంకల్పం నీ ప్రణాళిక ప్రకారంగా ప్రతి వారిని సిద్ధపరచమని ప్రభువా నీ వేడుకొంచుండగా ప్రభా నీ కృపా సహాయం చేత ప్రభువా అడిగి వేడుకొంచుండగా నీ కార్యము జరిగించి నెరవేర్చుకోమని వేడుకొంచుంటూ అడుగుచుంటున్నాను మా తండ్రి. ఎదిగో నా పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువా ప్రతి వారిని దర్శించమని వేడుకొంచుంటున్నాను. ప్రతి వారిని ప్రభువా నాయన నీ వెలుగుమయంలో వెలిగింపజేసి నూతన సంవత్సరంలో ప్రతి దాన్ని ప్రభువా నాయన ఆత్మ జ్ఞాన వివేకం చేత గ్రహింపు కలిగిన కృప చేత ప్రభువా ప్రతి వారు బలపరచబడి ప్రభువా అనేకుని పాద సమ్ముఖంలోకి నడిపించడానికి నా తండ్రి ప్రభా నీ కృప చూపెట్టమని వేడుకొంచుంటున్నాను. ఎదిగో ప్రభా దైవ కాపను ప్రభా నువ్వు దర్శించు నా తండ్రి. నువ్వు అభిషేకించు ప్రభా వచ్చిన మాకును తండ్రి కావలసిన వర్ధమానం ప్రభా విత్తుచుండగా ప్రతి వారి హృదయాంతరంధ్రము తెరవబడలాగిన ప్రభా నీ వాక్యము తండ్రి ప్రభా ప్రతి శరీర ప్రాణ అవయములను మూలుగులు ప్రభా కీళ్లను విభజింపజేసి కలిగిన అభిషేకం చేత నింపి ప్రభా కావాల్సిన వర్ధమానం చేత మాట్లాడాలని వేడుకొంచుంటున్నాను మా తండ్రి. ఎదిగో ప్రభా దించుంటు నీ కంచె నీ కాపుదల నుంచి ప్రభువా నీ ప్రభావం మహిమ నీ ప్రసన్నత నీ ఆత్మ ప్రత్యక్షతను మాకు సమృద్ధిగా కుమ్మరించమని వేడుకొంచుంటున్నాను. ప్రతి వారి రానైన వారి మార్గంలో సరళం చేయమన్న తండ్రి. ప్రభా ఆశక్తి చేత ప్రభా ఒక తీర్మానంలో నీ నిబంధన ప్రకారంగా నీ ఆజ్ఞను అనుసరించి నీ ఆజ్ఞను గైకని వారిగా ప్రభా నడిపించమని వేడుకొంచుంటున్నాను. ప్రభా నీ సహకారం ప్రభా నీ సన్నిధి అపరిమితంగా మాకు తోడుగుంచి నీవే కావాల్సిన వర్తమానం మాట్లాడి బలపరిచి మా గంట ప్రభావములను పొందుకొని సాక్షి బలపరచమని ప్రభా పాటలో ప్రార్థనలో అన్ని విషయంలో స్తుతి గీతంలో స్తుతి ఆరాధనలో నువ్వు తోడుగుండి నీవే మహిమ గంట ప్రభువులు ఆరాధించుకుని సాయం చేసి బలపరచమని యేసు క్రీస్తును మనకి ప్రార్థించి ప్రార్థన సమర్పించి వేడుకొని చుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రం. మనమందరం కూడా లేచి నిలబడి పాటలు పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. పాటల పుస్తకాలు మీ దగ్గర కూడా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా 104వ నంబర్ పాట పాడుకుందాం, దేవుని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. 104వ నంబర్ పాట. గడిచిన కాలమంతా కృపలో కాపాడిన దేవునికి మహిమ చెల్లించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా 104వ నంబర్ పాట కలిసి పాడి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గడచిన కాలమంతా కాపాడినా యేసయ్యా నీకే వందనం. గడచిన కాలమంతా కాపాడినా యేసయ్యా నీకే వందనం. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. గడచిన కాలమంతా కాపాడినా యేసయ్యా నీకే వందనం. గడచిన కాలమంతా అడినా యేసయ్యా నీకే వందనం. నీ సన్నిధి విడచి నీ ప్రేమ మరచి వైదొలగితిని యేసయ్యా, వైదొలగితిని యేసయ్యా. నీ కృప చేనాను హత్తుకొని నన్నాదరించవయ్యా, నన్నాదరించవయ్యా. నీ సన్నిధి విడచి నీ ప్రేమ మరచి వైదొలగితిని యేసయ్యా, వైదొలగితిని యేసయ్యా. నీ కృప చేనాను హత్తుకొని నన్నాదరించవయ్యా, నన్నాదరించవయ్యా.
గడచిన కాలమంతా కాపాడిన యేసయ్యా నీకే వందనం. గడచిన కాలమంతా కాపాడిన యేసయ్యా నీకే వందనం. ప్రాణప్రియుడా అతికాంక్షణీయుడా నిన్ను నేను కీర్తింతునా రాజా, నిన్ను నేను కీర్తింతును. దావీదు తనయా నా యేసు రాజా, సాక్షిగా జీవించుమా, సాక్షిగా జీవించుమా. నా జాన ప్రియుడా అతికాంక్షణీయుడా నిన్ను నేను కీర్తింతును రాజా, నిన్ను నేను కీర్తింతును. దావీదు తనయా నా యేసు రాజా, సాక్షిగా జీవించుమా, సాక్షిగా జీవించుమా. గడచిన కాలమంతా కాపాడిన యేసయ్యా నీకే వందనం. గడచిన కాలమంతా కాపాడిన యేసయ్యా నీకే వందనం. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. గడచిన కాలమంతా కాపాడిన యేసయ్యా నీకే వందనం. గడచిన కాలమంతా కాపాడిన యేసయ్యా నీకే వందనం. ఆమేన్ హల్లెలూయా. గడిచిన కాలం అంతా కూడా నా తండ్రి 2021 సంవత్సరం అంతా కూడా నా తండ్రి లార్డ్ ఎన్ని ఉపద్రవములు, ఎన్ని నిర్బంధములు, ఎన్ని తెగుళ్ళు వచ్చినప్పటికీ నా తండ్రి మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో కనబడే కృపను మాకు అనుగ్రహించిన దేవా, ఎలాంటి అర్హత పాత్రత లేని మమ్మలను ఎన్నిసార్లు వైదొలిగిన మమ్మల్ని మా ప్రభా విడిచిపెట్టకుండా ఎడబాయకుండా ప్రతిసారి నీ మెల్లని స్వరంతో నేను మమ్మల్ని హెచ్చరించి లార్డ్ సమకూర్చినందుకు నీకు వందనాలు. మా తండ్రి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలము నాయన. ఇదిగో నీ సన్నిధిలో వచ్చి ఉంటున్నాం, దర్శించండి నా తండ్రి. హల్లెలూయా. మీరు ప్రతి వసంతము కూడా నా తండ్రి దయా కిరీటంగా మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. 2022 సంవత్సరము దయా కిరీటంగా మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. థాంక్ యూ జీసస్. నీకే స్తోత్రములు నా ప్రభువా. ఆమేన్. మొదటి రోజు నా ప్రభువా, Praise ఉదయ you, కాలంలో నా ప్రభువా, నీ సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టావు తండ్రి. Glory. కృతజ్ఞతలయ్యా. ఆమేన్. 52 నంబర్ పాట పాడుకుంటూ దేవుని పరుచుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడైనటువంటి మన యేసయ్య ఆయన ప్రతి వసంతాన్ని మనకు దయా కిరీటంగా అనుగ్రహిస్తూ వస్తూ ఉంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే ప్రభువా నిన్నే ఆరాధించగా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో ప్రభువా నిన్నే ఆరాధించగా కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియో నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా పరిమళించునే నా సాక్ష్య జీవితము పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించునే నా సాక్ష్య జీవితము పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించగా హర్షధ్వనులతో హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించగా హర్షధ్వనులతో హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియో నావు నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షిరాజువై నీ
భుజాలపై మోసితివే, నీవే నా తండ్రివై, నా బాధ్యతలు భరించితివే. యెహోవా నీవే మహిమా పరచదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నీవే మహిమా పరచదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభా మనసారా నీ సన్నిధానంలో నా తల్లి స్తుతించుకోవడానికి ఇచ్చినటువంటి కృప కొరకు నీకే వందనాలు నా తండ్రి. నాయన దేవదూతలు నా ప్రభా ఎంతో గంభీరంతో ఆరాధిస్తున్నాను అయ్యా. పక్షిరాజు రెక్కల పైన నా ప్రభా మమ్మల్ని మోసేవు నా తండ్రి. ప్రతి ఒక్కరు నోట్లు తెరిచి ఉదయ కాలంలో మొదటి దినమున మొదటి సంవత్సరంలో మొదటి నెలలో ప్రతి ఒక్కరు కూడా నోర్లు తెరవండి, నోర్లు తెరవండి. దేవుని స్తుతించండి. దేవుడు ఇచ్చినటువంటి కృప కొరకు దేవునికి వందనాలు చెప్పండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ్యా, స్తోత్రం, స్తోత్రములయ్యా. మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి పరిమళించే వాసనగా నా ప్రభ నీ సాక్షి జీవితమని నా ప్రభ నిలబెట్టుకోవడానికి ఈ సంవత్సరం అంతా నీ కృపను దయచేయండి నా ప్రభ. అయ్యా నీకు వందనాలు నా ప్రభ. నీ పరిశుద్ధాత్మ శక్తిని నా ప్రభ మమ్మల్ని అందరినీ కూడా నడిపించడానికి నా ప్రభ నీ పరిశుద్ధాత్మని నా ప్రభ మా అందరికి దయచేయండి నా ప్రభ. అయ్యా స్తోత్రములు నా తండ్రి. అయ్యా నా ప్రభ మా నిలువెల్ల కూడా నా ప్రభ నీ ఆత్మతోటి మమ్మల్ని నింపండి నా ప్రభ. అయ్యా మా నిలువెల్ల నా ప్రభ నీ అగ్ని జ్వాలలు గల నా ప్రభ అగ్ని నాలుకలను మాకు దయచేయండి నా ప్రభ. నాయన అన్య భాషలతోటి నా ప్రభ ఈ సంవత్సరంలో మేము అందరము కూడా నా ప్రభ నాయన నీ సన్నిధానంలో ఎదిగే భాగ్యమును దయచేయండి. మా విశ్వాసములో నా ప్రభ ఒక మెట్టు నుంచి ఒక మెట్టులోనికి నా ప్రభ మేమందరము కూడా ఎదగాలి నా ప్రభ. అయ్యా నీకు వందనాలు నా ప్రభ. ఒక మహిమలో నుంచి ఇంకొక మహిమలోనికి మేము వెళ్ళాలి నా ప్రభ. మాలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావాన్ని తొలగించండి నా ప్రభ. నూతన స్వభావాన్ని నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు అయ్యా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరము మనకు ఆశీర్వాదకరంగా మారాలి అని అయితే మనము దేవునికి సమర్పించుకోవాలి. ఆయనే మన శరణమై ఉండాలి, ఆయనే మనకు సమస్తమై ఉండాలి. మన బుద్ధి జ్ఞానములు ఏవి కూడా సరిపోవు. మన బుద్ధి జ్ఞానముల మీద మనం ఆధారపడ్డట్లయితే సోలిపోయి కూలిపోతామేమో. కానీ యేసయ్య పాదాల దగ్గర మనకి సమర్పించుకుంటూ నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే, నా ప్రమేయం ఏం లేదు ప్రభువా సమస్తము మీరై ఉన్నారని ఆ పాదమస్తకం ఎప్పుడైతే మనము మన జీవితాన్ని సమర్పిస్తుంటున్నామో ఆయన నడిపించే దేవుడై ఉంటున్నాడు. నీకు ముందుగా నడుచువాడు
ప్రాకారములను పడగొట్టి దేవుడై ఉంటున్నాడు. నీకు ముందుగా నడుచువాడు ఆయన అగ్ని అయి ఉంటున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నీకు ఆటంకంగా, నీకు ఎదురుగా, నీకు వ్యతిరేకంగా వస్తున్నటువంటి ప్రతి ఆటంకాలను ఎదిరించి తొలగించి జయంనిచ్చే దేవుడు. హల్లెలూయా. ఆ పాదమస్తకం మనం సమర్పించుకుందాం. 122 నంబర్ పాట పాడుకొని మన జీవితాలను సమర్పించుకుందాం. హల్లెలూయా. గత కాలంలో ఎన్నోసార్లు మనం తొలగిపోయి ఉంటున్నాం, కానీ సమకూర్చాడు దేవుడు. హల్లెలూయా. ఆయన పాదాల చెంత చేరి నీ చిత్తమే చేసేదానికి నేర్పు ప్రభువా అని అడుగుదామండి. మనము దేవుని సన్నిధిలో దీన మనస్సు కలిగి ప్రాధేయపడినట్లయితే నిన్ను దాటిపోని దేవుడు ఆగి నిన్ను స్పర్శిస్తుంటున్నాడు. ఈ పాట పాడుతూ ఉంటుండగా దేవుడు కూడా మనల్ని మనం సమర్పించుకుంటూ ఆయన స్పర్శని కలిగి ఉందాం. మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉంటున్నాడు. ఈ పాట పాడుతూ ఉంటుండగా ప్రభు బయలుపరుస్తున్నాడు, కొంతమందిని తాకుతూ ఉంటున్నాను అని చెప్పేసి. నీ జీవితంలో దేవుని యొక్క స్పర్శను అనుభవించలేదేమో, ఈ రోజు నిన్ను తాకబోతుంటాడు దేవుడు. హల్లెలూయా జీసస్. సమర్పణ ధోరణితో, తగ్గింపు ఆత్మతో, దీన మనస్సు కలిగి ఆయన సన్నిధిలో వెనుక కనపడినట్లయితే దాటిపోని దేవుడు, నిర్లక్ష్యం చేయని దేవుడు, మన స్వరం ఆలకించే దేవుడు నేను స్పర్శించబోతుంటాడు. హల్లెలూయా. కొత్త అనుభూతి నీకు కలగబోతుంటుంది దేవుడు. ప్రైజ్ యు జీసస్. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇంకొకసారి, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమారువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకో నీ తగినట్టు జీవింపనైతి. పలుమారువై తొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించగైతే. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొను దేవా ఈ నా శేష జీవితం. అందరూ పాడదాం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొను దేవా ఈ నా శేష
జీవితం. ఇదిగో దేవా సమర్పించుకుందాం. మన జీవితము ఆయన పాదమస్తకంలో సమర్పించుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబు నెరవేర్చనిమ్ము. నీ హృదయ భారము కసగి ప్రార్థింప పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తాంబు నెరవేర్చనిమ్ము. నీ హృదయ భారము కసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నునరేమో. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రభువా నన్నుండనేమో. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలములోనే కష్టించి పని చేయనిమ్ము. విస్తార పొలములోనే కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో విత్తు మనసు కలకాలం పని నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్ము. కన్నీటితో విత్తు మనసు కలకాలం పడి నాకు నొసగు. క్షేమ క్షామ కాలమైనా నన్ను పరచుకు బ్రతుకనేమయా. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృపనేమయా. క్షేమ క్షామ కాలమైనా నిన్ను గణపరచు బ్రతుకనేమయా. నశించు ఆత్మలను నీ దరి చేర్చు కృపనేమయా. సమర్పించుకుందాం. దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం.
శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకతం ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. లార్డ్ హియర్ వి ఆర్ ఓ గాడ్. దేవా నీ సంఘముగా, నీ శరీరముగా, నీ వధువు సంఘముగా లార్డ్ ఇదిగో మేమున్నాము నా తండ్రి. మమ్మల్ని అంగీకరించండి నా తండ్రి ఈ ఉదయకాల సమయంలో. హల్లెలూయా. మా సమర్పణ నీకు అంగీకారంగా ఉండదుగా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓ గ్లోరీ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆరాధన పాటగా 44 నంబర్ పాట పాడుకొని మొదటి 2 వచనాలు పాడుకుందాం. హల్లెలూయా. ఆత్మలో ఆనందిద్దాము. హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్. మన చేతులన్నీ కూడా ఆకాశం వైపు ఎత్తి మనమందరం కూడా ఆరాధన చేద్దాము. ఓ గ్లోరీ. మనస్ఫూర్తిగా హృదయాంతరంగంలో నుంచి. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆరాధింతును హల్లెలూయా. ఆరాధింతును హల్లెలూయా. యేసయ్యను ఎల్లప్పుడూ యేసయ్యను ఎల్లప్పుడూ అందరిలోనూ ఆరాధించి సేవితును. అందరిలోనూ ఆరాధించి సేవితును. ఆరాధింతును హల్లెలూయా. ఎన్నాడెన్నాడు లేని ఆనందం, ఎక్కడెక్కడా దొరకని ఆనందం. ఎన్నాడెన్నాడు లేని ఆనందం, ఎక్కడెక్కడా దొరకని ఆనందం. యేసులోనే నేను పొందుకున్నాను. నా యేసులోనే నువ్వు పొందుకున్నాను. అందుకే నేను ఆరాధించి సేవింతును. అందుకే నేను ఆరాధించి సేవింతును. ఆరాధింతును హల్లెలూయా. జలములలోనే నడిచినప్పుడు బలమయ్యున్న నాదు దేవుడు. జలములలో నే నడిచినప్పుడు బలమయ్యున్న నాదు దేవుడు. ఘనమైన నా యేసు దేవుని, ఘనమైన నా యేసు దేవుని అందరిలోనూ ఆరాధించి సేవితును. అందరిలోనూ ఆరాధించి సేవితును. ఆరాధింతును హల్లెలూయా. యేసయ్యను ఎల్లప్పుడూ యేసయ్యను ఎల్లప్పుడూ అందరిలోనూ ఆరాధించి సేవితును. అందరిలోనూ ఆరాధించి సేవితును. ఆరాధింతును హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
జలములలో పడి వెళ్ళినప్పుడు నా తండ్రి బలముగా నిలబడుతున్న దేవా, మాకు అండగా దండగా నిలబడుతున్న దేవా. హల్లెలూయా. 2022 సంవత్సరంలో మాతో నడుస్తానని చెప్పిన తండ్రి, మాతో ఉంటానని చెప్పిన దేవా, లార్డ్ మీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా. ప్రతి వసంతమును మాకు కిరీటంగా, దయా కిరీటంగా అనుగ్రహించిన తండ్రి, నీ కృపా, నీ కాపుదల, నీ కనుపాపలే మమ్మల్ని కాపాడుతూ లార్డ్ వచ్చిన దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆరాధన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవదూతల చేతులు నాయన మహిమపరచబడుతూ, కొనియాడబడుచు, కీర్తింపబడుచు, స్తుతింపబడుచు నా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు 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 వందనాలు. స్తోత్రాలయ్యా. అయ్యా, ఎంత దయానైనా, ఎంత ప్రేమ మా మీద తండ్రి, ఎంత జాలి ప్రభా, నీకు వందనాలు ప్రభు. గత సంవత్సరంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు లేరు నాయన. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నాయన గత కాలం అంతా కాపాడి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి, నీ కృప మా చుట్టూ ఉంచి, నీ దేవదూతను కంచి వేసి, నీ ఆరోగ్యం ఇచ్చి, నీ పోషణతో మమ్మల్ని పోషించి మమ్మల్ని నడిపించిన గొప్ప దేవా, ఏమిచ్చినా నీ రుణం నేను తీర్చుకోలేమయ్యా. మా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకున్నామయ్యా. అయ్యా, దీనులమయ్యా, మా పట్ల నీ దీన మనసు కలిగిన దేవా, నీ స్తోత్రములు స్తోత్రములు. ఈ అన్ని దేశంలో మమ్మల్ని అనాథలుగా విడువుక నీ ప్రేమతో మమ్మల్ని కప్పుచున్నవాడా, నీకు వందనాలు వందనాలు. ఏమి ఉన్నా లేకపోయినా నీ ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నవాడా, నీకు స్తోత్రములు. మేము చేసిన తప్పులను నాయన మీరు ఎరుగక క్షమిస్తూ నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. ఏమిచ్చివ్వగలరు తండ్రి, నీకు వందనాలు. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోగలరు తండ్రి, నీకు వందనాలు. హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. ఆకాశం అందున్న దేవా, నీ తట్టు కన్నులెత్తి మేము పగలుచున్నామయ్యా. మా స్థితుల మీద ఆశ్రయుడు కమ్మని అడుగుచున్నామయ్యా, నీకు వందనాలు వందనాలు. నేనున్నానని ధైర్యం చెప్పి ఆ వాగ్దానం అలా నెరవేర్చిన దేవా, నీకు వందనాలు. భయంకరమైన విపత్తు రోజుల్లో నాయన, భయంకరమైన దినాల్లో మమ్మల్ని కాపాడావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా హృదయాంతరంగంలో నుంచి నాయన నిన్ను స్తుతిస్తుండగా తండ్రి, మా స్తోత్రాలు అందుకోండి ప్రభా, మా స్థుతులు అందుకోండి ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు. ఎంత భాగ్యమయ్యా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను తండ్రి. నూతన సంవత్సరంలో మొదటి ఆరాధనలో మమ్మల్ని అందరినీ పాల్గొనే భాగ్యం దయచేసిందేవా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. అయ్యా, ఎంత గొప్ప ధన్యత అయ్యా, నీకు వందనాలు. అయ్యా, నీ ప్రేమను మేము మరువక, నీ జాలిని మేము మరువక నాయన నిత్యము కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం మాకు దయచేయండి అయ్యా. నీ దర్శనాలతో మేము కోల్పోయినామేమో, నీ ఆత్మను మేము కోల్పోయినామేమో, నీ వాగ్దానాలు మేము కోల్పోయినామేమో నాయన. మళ్ళీ తిరిగి పొందటకు ఈ సంవత్సరంలో మా కృప చూపించండి అయ్యా. మమ్మల్ని నడిపించండి అయ్యా. మమ్మల్ని మా చేయి పట్టి నడిపించండి. మేము అభాగ్యులమయ్యా, బలహీనులమయ్యా. మమ్మల్ని బలపరిచే దేవుడు నీ ఒక్కడే తండ్రి. ఎందుకంటే మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడు అయ్యా, నీకు వందనాలు. మమ్మల్ని బలపరచండి తండ్రి. ఆరాధనలో మీరు తోడుగా ఉండి నీ ఆత్మను పొందుకునే భాగ్యం మాకు ఇచ్చావయ్యా. మాతో మాట్లాడావయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇప్పుడు ద్వారా మాకు ఉండి నాయన నీ ఆత్మతో మమ్మల్ని నడిపించిన దేవా, నీకే స్తోత్రములు. జరగబోయే మిగతా ఆరాధన అంతట్లో కూడా నాయన నీ కృపా కాపుదల ఉంచి మా కాపుల ద్వారా మాతో మాట్లాడి నాయన మమ్మల్ని బలపరిచి, దేడపరిచి, స్థిరపరచమని అయ్యా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నిలబడుకున్న సమయంలో దైవ గ్రంథాలు తీసుకొని దేవుడారా కీర్తన ఉత్తర ప్రతితులుగా మనం చదువుకుందాం. ఆమేన్. హల్లెలూయా. కీర్తన 48వ అధ్యాయము సోదరి మాణిక్యం వచ్చి మనకు ఉత్తర ప్రతితులుగా చదవబోతుంటుంది. ఆమేన్. హల్లెలూయా. మణియా. హల్లెలూయా. ఓకే సారీ. ప్రైజ్ గాడ్. 48వ దావీదు కీర్తన ఉత్తర ప్రతితులుగా మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గ్లోరీ టు యువర్ నేమ్ ఓ జీసస్. ఆమేన్. మన దేవుని పట్టణమునందు ఆయన 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 గొప్పవాడనియు
మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు కనిపించట్లేదా? సొంత మన దేవుడి పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడనియు బహు కీర్తనీయుడనియు అయినాడు. ఉత్తర దిక్కు నుండి మహారాజు పట్టణమైన సియోనులో పర్వతమందు. అందరు కూడా చెప్పాలి దేవుని పిల్లరా. ఆమేన్. అందరు కూడా శిష్యులతోటి వెనకాల మీరు చెప్పండి. చదువు. రహస్యమైన ఎత్తిగల చోటల ఉంచబడి సంతోషకరమైన దాన్ని దేవుడు ఆశ్చర్యకరముగా ప్రత్యక్షమై ఉన్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడిరి, వారు దాన్ని చూచి వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారు వచ్చుటనుండగా వణుకు ప్రవర్తించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీసు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు మన దేవుడు పట్టణమందు మనము వినినట్లుగానే జరుగుట మనము చూచియున్నాము. మన దేవుడు నిశ్చయముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా నీ నామము ఎంతో గొప్పది. నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్య నీతితో నిండి ఉన్నది. నీ నామము సియోను పర్వతము సంతోషించును గాక. కుమార్తెలు ఆనందించుదురు గాక. ముందు తరములకు దాని వివరములు మీరు చెప్పినట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని భుజులను లెక్కించుడి. దాని ప్రకారములను నిదానించి చూడండి. దాని నగరములలో సంచరించి చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. హల్లెలూయా. దేవునికి దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రం. దయచేసి కూర్చోండి. నేనైతే బైబిల్ చదువుకోలేదు, అస్సలు చదువుకోలేదు. నేను వచ్చాను. అయితే దేవుడు మరి ఈరోజు అని వాక్యం చెప్తుందని చెప్పినప్పుడు మరి లేట్ అయింది గాడికి రావడానికి. అయినప్పుడు కూడా దేవుడు నాకు వాక్యం ఈ రీతిగా చదవటానికి అవకాశం ఇచ్చాడు. ఊరికనైతే నేను 2 సార్లు బైబిల్ చదివాను. మరి గురించుకుంటా మరి ఈ అవకాశం ఇచ్చిన దేవునికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు సాక్ష్యము సమయము. సాక్ష్యములు త్వరగా వచ్చి సాక్ష్యాలు చెప్పి మనం దేవుని మైపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. సాక్ష్యాలు 2 కానీ 3 కానీ సాక్ష్యాలు క్లుప్తంగా చెప్పుకొని మనం దేవుని మైపరుచుకుందాం.
హలో, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ నూతన సంవత్సరం మరి అయ్యగారు నాకు ఈ గొప్ప సాక్షి మీ అందరికీ చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు, పాస్టర్ గారికి, మరి మా అమ్మగారికి, వచ్చిన సహోదరులకి నా వందనాలండి. మరి న్యూ ఇయర్ రోజు మీ అందరి ముందు గొప్ప సాక్షిగా దేవుడు మరి ఈ దేశంలో నన్ను ఎలా నిలబెట్టాడంటే దేవుడి కృప అండి. మరి నేను ఇండియా పోయిన నవంబర్ నెలలో ఇండియా వెళ్ళాను. సంవత్సరం అయ్యింది. మళ్ళీ తిరిగి దేవుడు నన్ను ఇక్కడికి రప్పించారు. ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి కూడా వచ్చిన మీ అందరికీ ఈరోజు మరి న్యూ ఇయర్ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మరి ఈ సంవత్సరం అంతా దేవుడి మహిమకరంగాను మనకు ఆశీర్వాదకరంగాను అందరికీ ముందులాగా మరి దేవుడిని ప్రార్థిస్తున్నానండి. మరి మీరు కూడా మా కుటుంబం కోసం ప్రార్థించండి. నేను చెప్పబోయిన సాక్ష్యం ఏంటంటే దేవుడు నాకు ఎంతో మేలు చేస్తాడు. ఎంతో వేదన నన్ను లేవనెత్తాడు దేవుడికి ఏమి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. మరి పోయిన సంవత్సరం ఇంటికి వెళ్ళాను కానీ ఇల్లు కట్టుకున్న ఆలోచనలు అయితే నేను అసలు వెళ్ళలేదు. మరి దేవుడు ఎందుకు అనిపించాడో మరి నా సహోదరి తమ్ముడి చేత నువ్వు 5 నెలలు ఇల్లు కట్టుకోక కానీ పిల్లలతో నేను అక్కడ ఉండగా అన్నాడు. నేను పోయిన సంవత్సరం ఇక్కడ చేస్తుండగానే నేను ఇల్లు స్థలం తీసుకున్నాను కానీ ఇల్లు కట్టుకోలేదండి. నేను కట్టుకుంటానని అంత అయితే కూడా నాకు లేదు, అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. మరి దేవుడు ఇచ్చిన మహిమ బట్టి మరి దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. మరి నాకు నేను ఎవరికైతే అప్పు ఇచ్చానో వాళ్ళు 2 నెలలుగా నాకు తిరిగి మళ్ళీ నాకు అప్పు ఇచ్చేసి కూడా వాళ్ళు నాకు తిరిగి ఇచ్చారు ఇల్లు కట్టుకోవడానికి. దేవుడు ఎంతో అద్భుతంగా చేశాడండి. మరి మొదలు పెట్టుకున్న సమయాన్ని బట్టి కూడా దేవుడు ఎంతో అద్భుతంగా చేస్తాడు. ఎన్నో అవమానాలు పడ్డాను. మరి నేను అక్కడ కట్టుకున్న స్థలం ఇల్లులో అయితే అమ్మగారి ఇంట్లో అందరూ ఎవరు దేవుడిని నమ్ముకోలేదు. ఒకే ఒక ఇల్లు ఉంది. వాళ్ళ ద్వారా నేను వెళ్ళి బాప్నెస్ని తీసుకున్నాను. దేవుడు అంటే తెలియదు ఆ టైంలో నాకు. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడిలోకి వెళ్ళాక ఎప్పుడు నన్ను దేవుడు విడిచిపెట్టలేదండి. వాగ్దానం కూడా రాత్రి నాకు రహస్యమందు దేవుడిని చూచున్నాడు, నీకు ప్రతిఫలం ఇచ్చిన దేవుడికి ఎంతో రహస్యంగా నేను ఎంతో ప్రార్థన చేసుకున్నాను. అన్యుల్లో చేసుకుంటున్నాను, దేవ ప్రార్థన చేసుకుంటున్నాను. నాకంటూ ఇల్లు కట్టుకోవాలని ఆశతో ఉన్నాను. తమ్ముడు ఎందుకన్నాడు ఈ మాట నాకు తెలియదు కానీ మరి అద్భుతంగా నాదండి. టయానికి సమయానికి మేము మొదలుపెట్టే టయానికి పక్కనే గృహం అన్యులు ఇల్లు కూడా వాళ్ళు కూడా అదే టయానికి మొదలు పెట్టుకున్నారు. వాళ్ళకి ప్రేమలని జనం చాలా మంది వచ్చారు. నాకు కూడా అలాగే చేద్దామని మా అమ్మ వాళ్ళు ఇంటి వాళ్ళు అందరూ అనుకున్నారు కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడిలో ఉన్నాను కాబట్టి నాకు దేవుడి ఇచ్చిన ఇల్లు కావాలని అనుకున్నాను. మేము చేసిన సమయానికి మొదలుపెట్టే టయానికి ఒక పాస్టర్ గారు ఒక ఆవిడ 4 వచ్చారంటే వాళ్ళు పక్కన చేసుకుంటున్నారు. వాళ్ళు గ్రాండ్గా చేసుకున్నారు. వచ్చిన వాళ్ళు కూడా నన్ను అవమానించారు. ఇప్పుడు దేవుడు కావాలంట, ఇప్పుడు దేవుడు చూసేస్తాడా అని చాలా మంది అవమానించారు కూడా. తర్వాత నేను చాలా బాధపడ్డాను. అయినప్పటికీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. వాళ్ళు వేసుకున్న టయానికి అన్ని వాళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళ ముహూర్తానికి వాళ్ళు చేసుకున్నారు. నా టయానికి పాస్టర్ గారు వచ్చి మాకు చేశారు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి దేవుడు అద్భుతంగా నాకు సాయం చేశాడు. అవమానాలు ఇచ్చారు. అవమానం కూడా చాలా అవమానాలు పడ్డాను. దేవుడు కావాలంట ఇలాగలాగని చాలా మంది అవమానించారు. దేవుడు ఏంటంటే మహిమగా మరి ఎవరైతే నన్ను అన్నారో ఆ మోత్మాలు వేసుకున్న ఇల్లు అన్ని ఇల్లు అవ్వలేదు కానీ నా ఇల్లు అయిపోయింది. దేవుడికి ఎంతో మేలు చేసి దేవుడికి ఎంతో నాకు మేలు చేశాడండి. దేవుడికి ఏమి ఇచ్చినా తన రుణం తీర్చుకోలేను. ఒక చర్చికి వెళ్ళి నన్ను అవమానించారు. అందరూ ఎవరు అక్కడ దేవుడిని నమ్ముకునే వాళ్ళు ఎవరు లేరు. మరి వాళ్ళందరూ కూడా నేను దేవుడి రక్షణ పొందాలని మరి ఆశిస్తున్నాను. మరి ఈ దేశం రావడానికి కూడా మరి రాహేలమ్మ పెద్దమ్మ గురించి కూడా మీకు తెలుసు. నాకు వరసకు మరి ఎంతో ప్రార్థించింది, కన్నీటి ప్రార్థన చేసింది. ఇబ్బందులు ఉన్నప్పటికీ హైదరాబాద్లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంచెంసేపు మమ్మల్ని ఆఫ్ చేశారు. లాస్ట్ మూమెంట్లో మన ఫ్లైట్ ఎక్కించారండి. అందులో కూడా దేవుడు మాకు మరి మా అత్తకి కూడా ఎంతో సాయం చేశాడు. మాతో పాటు ఉన్న వారందరూ కూడా సాయం చేశాడు. మరి దేవుడికి మరి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేనండి. మరి నేను అనుకున్నాను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక సంఘం ఉంది వాళ్ళకి. అన్నయ్య నేను ఇంట్లోకి వెళ్తాను, ఒక పెద్ద అనమాట అన్నయ్య అవుతారు. నేను అన్నాను అన్నయ్య నేను ఇంట్లోకి వెళ్తాను కదా, మరి మా ఇంటికి వచ్చి మీరు ఫోన్ చేస్తారా, మరి నేను ప్రార్థన ద్వారా పెట్టించుకుంటున్నాను అని అంటే అన్నారు మా ఇష్టం, మేము రాము, మాకు ఇష్టం లేదు అన్నారు. సరే టయానికి వచ్చేటికి సరికి ఇంట్లోకి వెళ్ళాడికి నేను సిద్ధపరచుకున్నాను. సంఘం నుంచి ఒక 20 మంది దాకా వచ్చారు అక్కడ చర్చిలోంచి. నేను చెప్పుకున్నాను వస్తారా రారని నాకు వాళ్ళ ఇష్టం. తర్వాత నేను చెప్పుకున్నాను ఎవరైతే నేను రానని అన్నారో వాళ్ళే వచ్చి ఆ పని అంతా చేసి
మరి వాళ్ళు కూడా అతిథిని స్వీకరించారు, ఎంతో మేలు చేస్తారు నాకు అక్కడ కూడా దేవుడు. మరి స్లాప్ కూడా నేను ముందు ఏంటంటే స్లాప్ వేసిన 2 రోజులకి నాకు కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో కూడా చాలా బాధపడ్డానండి. మరి ఆ ఇంటికి మొత్తం ఎవరు కూడా కనిపించలేదు. మా నాన్న కూడా ఏమన్నా తెచ్చి పెడదాం అన్నప్పటికి బయటికి వెళ్ళినా సరే మా నాన్న కూడా రానిచ్చేవారు కదంట. దూరం ఉంటూ నీకేమి ఇవ్వమని కూడా చాలా అవమానాలు కూడా భరించాం మేము. అయినప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఆయన వాక్యం చదువుకుంటా యెషయా 50 వారి ప్రవర్తన దేవుడు చూసుడు, వారి స్వస్థపరిచిన వాళ్ళకి సమాధానం చెప్పి నేనే వాళ్ళకి స్వస్థపరిచిందని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అది యెషయా గ్రంథం చదువుకుంటా ఉండేదాన్ని. మరి దేవుడు ఎంతో నాకు మేలు చేస్తాడండి. మరి దేశంలో మరి న్యూ ఇయర్ రోజున మీ అందరితో నా సాక్ష్యం పంచుకోవడానికి ఈ అవకాశం ఇచ్చిన మరి ఒకసారి దైవ సేవకులకి మీ అందరికీ నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునామానికి వందనాలు. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాను. గత సంవత్సరంలో దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడు, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో. గత సంవత్సరం నేను ట్రీట్మెంట్ కోసమని ఇండియాకి వెళ్ళాను. టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ చేసుకున్నాను, లక్షలు ఖర్చు పెట్టుకొని. ఆ ట్రీట్మెంట్ హెవీ డోస్ అయిపోయి ట్రీట్మెంట్ ఏమో ఫెయిల్ అయిపోయింది. బాడీకి భయంకరమైన గ్యాస్ ట్రబుల్ ఎక్కువ అయిపోయింది. ఇంట్లో అన్నం వండుతున్నా, కూర వండుతున్నా ఆ వాసనకి వామిటింగ్స్ అయిపోయేది. 14 రోజులు ఉట్టి నీళ్ళతోటి టీ తోటే బతికాను నేను. అంత డేంజర్ అయిపోయింది. 2 సైడ్లు కిడ్నీస్ పెయిన్ ఎక్కువ వచ్చేసినాయి. అన్నం తినక నొప్పి భరించలేని నొప్పి. నేను ఒకటే అనుకున్నాను, నేను బ్రతికి ఏం చేయాలి అనుకున్నాను. ఆ సమయంలో తిండి లేకుండా నా తల్లిని, నా తండ్రిని, నా భర్తని నేను ఎంతో దుఃఖపెడుతున్నాను. వాళ్ళకి నా వల్ల ఉపయోగం లేదు, చనిపోతే బాగుండు అని అనిపించేసింది. ఎవరు లేనప్పుడు సూసైడ్ చేసుకోవాలనిపించేసింది. అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయాను నేను. కానీ దేవుడు నన్ను విడవలేదు. ఏదో ఒక మాట ద్వారా నువ్వు చనిపోతే నరకానికి పోతావు, సూసైడ్ చేసుకుంటా అనే మాట నా తలంపులో నాకు వస్తూ నన్ను ఎంతగానో ఓదారుస్తూ, నేనున్నాను నీకేం కావాలి అనే పదం తప్ప నాకు వేరేదే వినిపించేది లేదు. నీకేం కావాలి, నేనున్నాననే మాటే నాకు ఎక్కడో వినిపించేది. ఆ మాట ద్వారానే నేను బతికాను. ఆ 14 రోజుల తర్వాత మా బంధువులు ఒక అమ్మాయి వచ్చి, అసలు నువ్వేందక్క ఇట్ట అయిపోయినావే అని చెప్పి, మంచానికి అతుక్కుపోయావే అని చెప్పి నన్ను నా కాడికి వచ్చి, తను వేసుకునే ఒక గ్యాస్ ట్రబుల్ మాత్రం అప్పటికి నేను ఎన్నో వేలల్లో ఖర్చు పెట్టుకొని మింగాను, ఒక్కటి కూడా పని చేయలేదు. ఇంజక్షన్లు నరానికి అన్నిటికీ వేసుకున్నాను, ఒక్కదానికి కూడా నా గ్యాస్ ట్రబుల్ పోలేదు. ఆ అమ్మాయి వేసుకునే గవర్నమెంట్ టాబ్లెట్లు ఒక్కటి తీసుకొని వచ్చి ప్రార్థన చేసి, నువ్వు కూడా ప్రార్థన చేసుకొని మింగు అనేసి వెళ్ళిపోయింది. ఉదయాన్నే వచ్చి నన్ను చూసి ఏడ్చాను, దేవుడా ఇట్లాగైనా నన్ను స్వస్థపరిచి నన్ను సాక్షిగా నిలబెట్టుకోయి అని చెప్పి ఆ టాబ్లెట్ ప్రార్థన చేసుకొని, దీంట్లో ఏమీ లేదని నాకు తెలుసు కానీ నువ్వు స్వస్థపరుస్తావు, మరొకసారి అడుగుతున్నానయ్యా, దిక్కులేని స్థితిలో అడుగుతున్నానని అడిగాను. దేవుడు నాకు అన్నిటిని చూసి ఆ రోజు మధ్యాహ్నానికి అంత విపరీతమైన ఆకలేసింది. ఎంత ఆకలి అంటే ఆ రోజు ఒక్కరోజు తెలిసింది నాకు. నెల రోజులు ఆకలి అంటే ఏందో తెలియదు. ఆ రోజు ఆకలేసి తిన్నాను. ఎంత సంతోషంగా నేను ఆ రోజు దేవునికి వందనాలు చెప్పాను. నిజంగా నేను మర్చిపోలేను. దేవుడు నా పట్ల ఆరోగ్య విషయంలో నాకు ఇచ్చిన ఆయన కృపను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక నేను పని చేస్తానని నేను అనుకోలేదు, అంత బలహీనంగా వచ్చాను. కొద్ది రోజుల దాకా వాళ్ళు కూడా పని ఇచ్చేవాళ్ళు కూడా నన్ను పిలవలేదు, డ్యూటీకి పిలవలేదు. తర్వాత వాళ్ళే నన్ను పిలవడము, నేను వెళ్ళడము. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి పని చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకున్నాను. దేవుడు మా పట్ల, నా భర్త పట్ల ఈ సంవత్సరం అంతా ఎన్నో మేలులు చేశాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి లేవనెత్తాడు. ఆయనకి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేను. ఈ కొద్ది సాక్షిని దేవుడు దీవించున్నాను. దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ నా
అయితే నా సాక్ష్యం సెప్టెంబర్ 27 తారీఖు నేను ఇండియా వెళ్ళాను. నా కుటుంబంతో సంతోషం గడపడానికి దేవుడు సాయం చేసి దేవుడికి స్తోత్రములు. అయితే నాకు 3 ఎకరాల పొలం ఉంది. ఇంతకుముందుకు ఆ పొలంలోకి రావడానికి కాలువ ఉండే, నీళ్లు రావడానికి కాలువ ఉండే. అయితే ఆ కాలువ కూరుకుపోయి ఉన్నది. ఆ తీయడానికి చాలామంది పొలాలు ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు. ఎవరి పొలంలో వాళ్ళు బోరు వేసుకొని వాళ్ళు పంట పండించుకుంటున్నారు. అయితే నేను పోయిన తర్వాత నేను కూడా నిన్న నా పొలంలో ఎందుకు వేసుకుంటూ బోర్ అని నేను బోరు మొదలుపెట్టినప్పుడు ఆ బోర్ వేసినప్పుడు 6 ఫీట్లకు నీళ్ళు వచ్చినవి. తర్వాత కొంచెం నీళ్ళు తగ్గుతున్నవి. అయితే 300 ఫీట్లు పోయిన తర్వాత నీళ్ళు వచ్చినాయి. తర్వాత బండ వచ్చింది. ఆ బండ తేలిపోవాలంట. బండ వస్తే అది 200 ఫీట్ల దాకా బండనే ఉన్నది. నాకు చాలా భయం వేసింది. ఆ భయం వేసినప్పుడు నేను అనుకున్న నాకు ధైర్యం ఉంది, నా దేవుడు నాకు సాయం చేశాడు. ఎన్నో పట్ల దేవుడు సాయం చేశాడు. నేను లేబర్ పని నుంచి డ్రైవర్ నుంచి సెల్స్మెన్ దాకా దేవుడు నన్ను ఎంతో సాయం చేసి నన్ను లేపింది. కాబట్టి దేవుని దగ్గర నేను ధైర్యంతో నాకు దేవుడు కంపల్సరీ నీళ్ళు ఇస్తాడనే ధైర్యంతో అలాగే కళ్ళు మూసుకొని ప్రభువా మరి ఏంటి ఇది, మరి బండ వచ్చింది 200 ఫీట్లు పోయింది 500 ఫీట్ల దాకా మరి బండ వచ్చింది, మరి ఎందుకు పోతుంది ప్రభువా అని కళ్ళు మూసుకొని ప్రభువా సహాయం చేయి ప్రభువా అని నేను ఎంతో ప్రార్థనలో ఉన్నప్పుడు 550 ఫీట్ల దాకా బండ ఉంది. తర్వాత బండ తేలిపోయింది. అది మురం వచ్చింది. పుష్కలంగా నీళ్లు పడ్డవి. అయితే నీళ్ళు పుష్కలంగా పడ్డాయి. మరి మోటారు తీసుకువచ్చి మోటారు పైపులు వేసి 600 ఫీట్ల దాకా వేసిన 300 ఫీట్లో మా పైపులు దింపిన. ఇప్పుడు నీళ్ళు మాత్రం పుష్కలంగా నీళ్లు పోతున్నది. దేవుడికి స్తోత్రం. అదేవిధంగా మరి 28 తారీఖు మంగళవారం డిసెంబరు మరి ఏదో విధంగా దేవుడు నన్ను మస్కాట్ రప్పించడానికి దేవుడు సాయం చేశాడు. దేవుడికి స్తోత్రం. అదేవిధంగా 2 సంవత్సరాల కిందట మా భార్య మస్కాట్ వచ్చిపోయింది. 3 నెలలు వీజా మరి కంపెనీ వాళ్ళు ఫ్యామిలీ వీజా ఇస్తానంటున్నారు. మరి ఫ్యామిలీ వీజా వచ్చినట్లు మీ అనుదిన ప్రార్థనలో సాయం చేస్తారని నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రత్యేకమైన పాట సోదరి లక్ష్మి పాడి మనకు వినిపించబోతుంటుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి మంచి సాక్ష్యాలను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. దేవుడు నమ్మదగిన వాడండి. దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడై ఉంటున్నాడు. త్వరగా రావాలి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడల, నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము మా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము మా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడల. శాశ్వతమైనది నీ ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైన మారనిది నీదు ప్రేమ.
దినములు గడచిన సంవత్సరాలెన్నో తరలినా నాయన నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్నో తరలినా నాయన నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉచ్చహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడనా. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉచ్చహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉచ్చహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు మాయడలా. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము మా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉచ్చహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉచ్చహించుచు నీకై ఎదురు చూతును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడి ఇచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం సేపు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కనుదృష్టి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది. దీనులను ఆయన కనికరించి ఎవరిని ఆశీర్వదించాలా అని ఆయన కనుదృష్టి భూమి మీద సంచరిస్తూ ఉంటుందని దేవునికి వాక్యం సెలవిస్తుంటుంది. అంత మాత్రమే కాదు కానీ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనుదృష్టి ఆయన బిడ్డల మీద ఉంటుంది. ఏర్పాటు చేయబడిన వారి మీద మరి ముఖ్యంగా అది ఉంటుంది. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన ఈరోజు నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉంటున్నాను. క్రొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టిన దేవుడు ఆమేన్ వారి యొక్క జీవితాలలో ఏమైతే చేయాలని తలంచుకున్నాడో మన జీవితంలో కూడా అదే చేయాలని క్రొత్త నిబంధన విశ్వాసులముగా సంఘముగా దేవుడు మనల్ని కోరుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైన జనాంగమై ఉంటున్నారు. దేవుని యొక్క ప్రణాళిక ఇశ్రాయేలుల పట్ల చాలా గొప్పదిగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు తమ విలువలు వాళ్ళు కోల్పోయి ఉంటున్నారు. నైతిక విలువలు వాళ్ళు పడిపోయి ఉంటున్నారు. సామాజిక విలువలు వాళ్ళు కోల్పోయి ఉంటున్నారు. కనుక దేవుడు వారిని కొంచెం కాలం దూరం పెట్టవలసి వచ్చింది. ఈరోజు క్రొత్త నిబంధన సంఘముగా నిన్ను గురించి, నన్ను గురించి, మనలను గురించి దేవుడు ఏం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు? ఎప్పుడైతే మనం ఆ విషయాన్ని తెలుసుకుంటామో, దేవుని దృష్టిలో మనం ఎవరమై ఉంటున్నామో తెలుసుకుంటున్నామో, మన స్థితిగతులను మార్చి దేవుడు మన దేవుడై ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏదో మనం గొప్పవారమని కాదు, ఏదో మనము పండితులమని కాదు, ధనవంతులమని కాదు, జ్ఞానులమని కాదు, కానీ ఎలాంటి అర్హత పాత్రత లేకపోయినప్పటికీ కూడా
దేవుడు ఈరోజు మనల్ని ప్రత్యేకపరుచుకొని ఆయన జనాంగముగా ఆయన చేసుకొని ఉంటున్నాడు. ఎక్కడైతే దేవుడు పెట్టాడో దేవుని యొక్క ప్రణాళిక ఒకే ఒకటి ఉంటుంది. ఆయన మనల్ని ఏ స్థితిలో ఎక్కడ పెట్టాడో ఆ స్థితిలోనే దేవునికి మహిమకరంగా మనం ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ఒకే ఒకటి ఉంటుంది. నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వెళ్తున్నాడు, అక్కడ నాకు సాక్షిగా మీరు ఉండబోతుంటున్నారు అని చెప్పేసి దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటున్నది. దురదృష్టవశాత్తు ఆ విధంగా వాళ్ళు ఉండలేకపోయారు. చుట్టూ ఉన్నటువంటి దేశాలతోటి, చుట్టూ ఉన్నటువంటి అన్య సాంప్రదాయాలతోటి, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క అలవాట్లను వీళ్ళు కూడా అలవరుచుకొని దేవుని యొక్క కృపలోంచి దూరం అయిపోతూ ఉంటున్నారు. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని కోరుకునేది ఏంటంటే కదా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరచుకుని ఉంటున్నాను, నా ఉద్దేశములు మీ పట్ల చాలా గొప్పవిగా ఉంటున్నాయి. ఎప్పుడైతే ఆయనకు ఉద్దేశాలు మనం తెలుసుకుంటున్నామో దేవుని పిల్లారా, మన జీవితాలు దాని ప్రకారంగా మనం మలుచుకుంటుంటున్నామో దేవుడు మనకు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసేవాడై ఉంటున్నాడు. సోదరి మాణిక్యం చెప్పిన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవుని పిల్లారా, అన్యుల మధ్యలో ఒక్కతే రక్షించబడినప్పటినీ కూడా, అన్య ఆచారాలు అందరూ పెద్దవారు చెప్పినప్పటినీ కూడా ఒప్పుకోకుండా ప్రార్థనతోనే నేను మొదలు పెడతానని ఎప్పుడైతే దేవుని పక్షంగా నిలబడిందో, దేవుని సైడ్ తీసుకున్నదో, దేవుడు ఆమె సైడ్ తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనం అనుకుంటామేమో అందరు నన్ను వదిలిపెట్టిపోయారేమో, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఒంటరి వాడని అయిపోయాను, నాతోటి ఎవరు లేరులే, మెజారిటీ ఆ పక్కన ఉంది అని చెప్పేసి పొరపాటున మనము తప్పుడు అడుగులు వేసినట్లయితే, తప్పుడు నిర్ణయాలు మనం తీసుకున్నట్లయితే ఎందుకైతే ఆ ఉద్దేశంలో దేవుడు నిన్ను ఆ యొక్క స్థలంలో అలాంటి సందర్భంలో పెట్టాడో ఆ ఉద్దేశం నెరవేరకుండా పోతూ ఉంటుంది. దేవుడు ఆ సమయంలో ఆ కార్యం చేయగలిగినట్లయితే నువ్వు చేయగలిగినట్లయితే ఆ చిన్న నిర్ణయాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగినట్లయితే నీ పట్ల గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన అయి ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మండుచున్న అగ్నిగండాన్ని చూశారు వాళ్ళు. కష్టం రాకముందు, కష్టం తెలియక ముందు గొప్ప గొప్ప మాటలు మనం మాట్లాడొచ్చు, గొప్పగా దేవుని గురించి పాడుకోవచ్చు. కానీ ఎదురుగానే అగ్నిగుండం 7 అంతలుగా మండుతుంది. అది రాజు అంటున్నాడు, మొక్కుతారా లేదా? హల్లెలూయా. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాళ్ళు అన్నారు, మేము చచ్చినా చస్తాం కానీ మేము మొక్కం. ఒకే ఒక నిర్ణయం. హల్లెలూయా. చూసే వాళ్ళందరికీ కూడా ఇంతకంటే బుద్ధిహీనులు ఎవరైనా ఉంటారా? ఇంతకంటే తెలివి తక్కువలు ఎవరైనా ఉంటారా? ఇంతకంటే మూర్ఖులు ఎవరైనా ఉంటారా? మండుచున్న అగ్ని కనపడుతుంది అక్కడ, అయినా కానీ వీళ్ళు ఏమని ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అందరూ కూడా, అక్కడ ఉన్న జనాంగం అంతా కూడా అనుకుంటొచ్చునేమో, రాజులతో సహా. హల్లెలూయా. కానీ 4వ వాడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఈ రోజు మన ఆధిక్యత కాదు కానీ దేవుని యొక్క కాపుదల మన మీద ఉండబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒక వచనం మనం చదువుకుందాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. హల్లెలూయా. మరియు యెహోవా ఇట్లా నేను నీ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో 32:10 అమ్మా, 9:10. మరియు యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారి లోబడనల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము. నాకు అదన్నా నేను చదువుతాను. 9:32 ద్వితీయోపదేశకాండము 32. ఓకే, నేను చదివానా? అయితే యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, భీకర ధ్వనిగల పాడైన ఎడారిలో వాని కనుగొని ఉన్నాను, ఆవరించి పరామర్శించి తన కాపను
కాపాడెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఒకసారి 9-10 వర్షాలు జాగ్రత్తగా అందరికీ అర్థమయ్యేలాగా, చాలా మంది బైబిల్ తెచ్చుకోలేదు, అందరికీ అర్థమయ్యేలాగా ఒక్కరు ఎవరైనా కానీ గట్టిగా చదవండి. యెహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే అరణ్య ప్రదేశమందు భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తను కనుపాప వలె వాని కాపాడిను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో ప్రయాణం చేసి వచ్చారు. ఇప్పుడు యోర్దాను దగ్గర వాళ్ళు నిలబడుకొని ఉంటున్నారు. యోర్దాను దాటిన వెంటనే పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళు ప్రవేశించబోతూ ఉంటున్నారు. అప్పుడు మీరు ఎవరు అని జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళని. ఇశ్రాయేల్ ప్రజలరా, ఇంతకాలము మిమ్మల్ని నేను కాపాడి ఉంటున్నాను. మీరు అన్య జాతులకు వెళ్తుంటున్నారు. మీ చుట్టూ కూడా 7 అన్య జాతులు ఉండబోతుంటున్నాయి. మీరు వారి మధ్యలో నేను మిమ్మల్ని పెట్టబోతుంటున్నాను. నాకు సాక్షిగా మీరు ఉండబోతుంటున్నారు. కనుక మీ స్థితిగతిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వెనక్కి తిరిగి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు ఎవరు అనుకుంటున్నారు? పాడైన భీకర స్థలములలో మీరు అరణ్యములో నివసిస్తూ ఉంటే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉంటున్నాను. ఏదో మీరు గొప్పవారని కాదు, ఏదో మీరు సామర్థ్యులని కాదు, ఏదో మీరు జ్ఞానవంతులని కాదు, ఏదో అర్హత ఉందని కాదు, కానీ ఎలాంటి అర్హత లేకపోయినా కానీ నేను మిమ్మల్ని అక్కడి నుంచి మేము తీసుకుని వచ్చి ఉంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు కదా, ఆ జనాంగంతో స్వాస్థ్యము యాకోబే. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మోసగాడైనటువంటి ఆ యాకోబును దేవుడు ఈ రోజు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరుచుకుని ఏమంటున్నాడు కదా, నువ్వు నా స్వాస్థ్యమై ఉంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నా సమస్తము కూడా నువ్వై ఉంటున్నావు, నీ సమస్తము కూడా నేనే ఉండాలి అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. అని చెప్పి 10వ వచనంలో ఏమంటున్నాడు అంటే గిన, అరణ్య ప్రదేశములోను వాని కనుగొని అక్కడ నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఏం చేశాను? మొట్టమొదటిగా ఆయన ఆవరించాడంట, రెండవది పరామర్శించాడంట, తన కనుపాప వలె కాపాడుతూ వచ్చాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ భీకర అరణ్యములో పాడైనటువంటి స్థలాల నుంచి నేను మిమ్మల్ని తీసుకుని వచ్చినాను. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇంతకంటే గొప్పగా నేను ఆశీర్వదించబోతూ ఉంటున్నాను. హల్లెలూయా. కానీ ఎప్పుడు వరకైతే నీ విలువను నువ్వు కాపాడుకుంటూ ఉంటున్నావో, నేను ఏదైతే నీకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క విలువ ఏదైతే ఉంటుందో దానిని నువ్వు కాపాడుకుంటున్నావో అప్పుడు నేను నీకు గొప్ప కార్యములు చేయబోతున్నాను అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. కొత్త నిబంధన సంఘముగా దేవుడు మనకిచ్చినటువంటి విలువను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది పొరపాటు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. 2022 సంవత్సరము మన అందరి జీవితాలలో గొప్ప కార్యములు చేయబోతుంటుంది. ప్రార్థనలు నేను కనిపెట్టినప్పుడు దేవుడు నాకు బయలుపరిచి ఉంటున్నాడు. స్థితిగతులను మార్చే దేవుడై ఉంటున్నాడు. పాత సంగతులు మర్చిపోయేటట్లుగా ఆయన మరల మన యొక్క జీవితంలో ఆయన చేసే దేవుడై ఉంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చదువుతున్నామంటే 7 సంవత్సరాలు ఐగుప్తులో కరువు వచ్చింది కదండి. తర్వాత 7 సంవత్సరాలు ఐగుప్తులో సమృద్ధి కలిగింది. దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే ఆ సమృద్ధిలో కరువును మర్చిపోయారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కష్టకాలాన్ని వాళ్ళు మర్చిపోయారంట. అట్లాగా దేవుడు వారిని ఆ సమృద్ధితోటి వారిని ఆశీర్వదించి ఉంటున్నాడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఏదో ఒక విధంగా దేవుడు 21వ సంవత్సరంలో ఎన్నో బాధలు పడ్డాం, మనం ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో నష్టపోయి ఉంటున్నాం, ఎన్నో భయాలు, ఎన్నో ఆందోళనలు, ఏం జరగబోతుందా రేపు అన్నటువంటి ఆలోచనలు, భయాలు మనకు ఆవరించి ఉంటున్నాయి. కానీ ఈ రోజు దేవుడు ఏమంటున్నాడు, నీ స్వాస్థ్యము నా స్వాస్థ్యము నువ్వు అయి ఉంటున్నావు. హల్లెలూయా. నేను నిన్ను భీకర గల అరణ్య ప్రదేశంలో నుండి పాడైన స్థలములో నుంచి నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాను. నువ్వు నా సొత్తు అయి ఉంటున్నావు కనుక నేను నిన్ను ఆవరించబోతుంటున్నాను అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ప్రైజ్ గాడ్. 40 సంవత్సరాలు వారికి పగలు మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను ఉండి నడిపించినటువంటి దేవుడు క్రొత్త ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంకి వెళ్ళిన తర్వాత ఇవి ఉండవు వారికి. ముందు ఎలాంటి కష్టం లేకుండా ప్రయాసం లేకుండా ప్రతిరోజు మన్నా వారికి కురిసేది.
ఎక్కడికి బావులు తవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే బోరింగ్ వేయాల్సిన అవసరం లేదు, నదుల దగ్గరికి సముద్రం దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. వారిని వెంబడిస్తున్నటువంటి బండ వారిని దాహం తీసుకుంటూ వారికి వస్తుంటుంది. కానీ ఆ దేశానికి వెళ్ళిన తర్వాత ఇది ఆయనతో రాదు. ఇప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు వారి యొక్క విశ్వాసాన్ని, అయ్యో మేఘస్తంభం కనిపించట్లేదే, అయ్యో అగ్నిస్తంభం కనిపించట్లేదే. దేవుడు బిడ్డలారా, మన దేవుడు ఆనవాలుగా వారికి ఉన్నప్పుడైనా కూడా, కనిపించినప్పుడైనా కూడా, అదృశ్యంగా కూడా ఆయన మన చుట్టూ ఉండి దేవుడై ఉంటున్నాడు. ఈ రోజు అప్పటి వరకు చూసి నమ్మారు, ఇప్పుడు చూడకుండా నమ్మాలి వాళ్ళు. అప్పటి వరకు కూడా ఆ బండ మీద, ఆ మన్న మీద ఆధారపడి ఉంటున్నారు, ఇప్పుడు వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. మన దైనందిన జీవితంలో కూడా ఎప్పుడైతే ఈ సంవత్సరం అంతా కూడా ప్రభువా నేను నిన్ను స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకుని ఉంటున్నాను, నువ్వు నాకు స్వాస్థ్యమై ఉంటున్నావని ఎప్పుడైతే మన విలువలు మనం గమనించుకుంటున్నామో, నిన్ను గురించి దేవుడు ఏమని ఆలోచన చేస్తున్నాడో ఒకసారి నీ తలంపులలో ఉన్నట్లయితే నీ అక్కర్లు తీర్చే దేవుడు ఆయన ఉంటున్నాడు. నీకు తోడు నీడుగా ఉండి నడిపించే దేవుడు ఆయన ఉంటున్నాడు. ఇశ్రాయేలును ఆవరించాడు, తన కనుపాపని ఆయన కాపాడుకుంటూ ఆయన వచ్చినాడని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ప్రతి దేవుని బిడ్డ, ఈ రోజు ఆయన కనుపాప మనమందరమై ఉంటున్నాము. నువ్వు వ్యక్తిగతంగా, నేను వ్యక్తిగతంగా దేవుని యొక్క కనుగుడ్డ ఉంటున్నాడు. ఆయన కనుగుడ్డును ముట్టినవాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. కనుక మన దైనందిన జీవితంలో మనం అందరం కూడా మన విలువను మనం తెలుసుకొని మనం ఉండాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యెషయా గ్రంథము దేవుని యొక్క వాక్యములుగా మనం ధ్యానించుకున్నట్లయితే 62వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకున్నట్లయితే మనం ఎవరమో మనకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో ఆమేన్. హల్లెలూయా. దేవుడిని ఎలా చూస్తుంటున్నాడు ఈ రోజు? తక్కిన వారందరూ కూడా నేను లేబర్ని, హౌస్ మేడ్ని, లేకపోతే ఇంజనీర్ని, లేకపోతే ఆ పని ఈ పని చేసుకుంటున్నానని చెప్పేసి మనకు మామూలుగా పేర్లు పెట్టి మనకు చేస్తుంటున్నారేమో, కానీ దేవుడు నిన్ను చూస్తుంటున్నప్పుడు ఆయన ఎలా చూస్తున్నాడు నిన్ను? ఆయన చేతిలో ఉన్నటువంటి భూషణ కిరీటముగా ఆయన చూస్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు ఈ లోకంలో ఈ పాడైనటువంటి అన్ని దేశంలో మనం ఉంటున్నామేమో, కానీ దేవుని బిడ్డ మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ రక్షణలో ఎప్పుడైతే నువ్వు భయభక్తులతోటి కొనసాగుతుంటున్నావో, నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలిసినా ఆయన యొక్క చేతులలో ఉంటున్నావు. ఎలా ఉంటున్నావు? ఆయన చేతుల్లో భూషణ కిరీటముగా ఉండబోతుంటున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత ఇంకేమంటుంది? రెండవది, చేతిలో రాజకీయ మొక్కటముగా నువ్వు ఉండబోతున్నావు. భూషణ కిరీటము, రాజకీయ కిరీటము. హల్లెలూయా. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుడు నిన్ను నన్ను కూడా ఈరోజు చూస్తూ ఉంటున్నాడు. అలాంటి విలువ ఎప్పుడైతే నువ్వు నేను మనం కాపాడుకోగలుగుతుంటున్నామో, ఆ విధంగా దేవుడు మనల్ని దీవించబోతూ ఉంటున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆయన చేతుల్లో కిరీటం ఉన్నప్పుడు దాన్ని కాళ్ళ కింద చొక్కడు. ఆయన కిరీటం ఎందుకు ఇస్తారు? తల మీద పెట్టుకునేది అలంకారంగా ఉండేదానికి, రాజటీవీ ఉండేదానికి అనేది ఇస్తుంటున్నారు. అట్లాగే ఈ రోజు ఆయన కిరీటంలో మనం అందరము కూడా రత్నాలుగా ఉండబోతూ ఉంటున్నాం. మనల్ని ఆయన కిరీటంగా మనల్ని ఆయన ధరించబోతూ ఉంటున్నాడు. అందుకని యేసు ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభువుల వారు కిరీటాలను ధరించి ఆయన వస్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. జకరియా గ్రంథము 2వ అధ్యాయము దేవునికి వాక్యములు గానే మనం చదువుకున్నట్లయితే జకరియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో దేవునికి వాక్యం ఏమిటో చూడండి. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఈ రోజు అన్ని జనులు నిన్ను దోచుకొని ఉంటున్నారేమో, సైతాన్లు వచ్చి నిన్ను దోచుకొని ఉంటున్నారేమో. నీ ఆనందమును, నీ ఆరోగ్యాన్ని, నీ యొక్క ధనాన్ని, దేవుని బిడ్డ నీ కుటుంబాన్ని దోచుకున్నారేమో, నీ సమాధానాన్ని దోచుకున్నాడేమో. ఈ రోజు ఏమంటున్నాడు తెలుసునా? ఇక ముందు నువ్వు నా చేతిలో ఉన్నటువంటి కిరీటంగా ఉండబోతున్నావు కాబట్టి, భూషణ కిరీటంగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి, నీ అందచందాలను బట్టి కాదు, నీ ఐశ్వర్యాన్ని బట్టి కాదు, కానీ నువ్వు పాడైనటువంటి అరణ్యంలో ఉంటున్నప్పుడు కూడా, నాశనకరమైనటువంటి అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా, యాకోబు నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉంటున్నాను. నువ్వు నా చేతిలో ఉంటున్నావా?
నిన్ను నా కిరీటంగా నేను చేసుకుని ఉంటున్నాను, నా కనుగుడ్డు వలె నా కనుపాపల్ని నేను కాపాడుతాను అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. నువ్వు ఏదైతే దోచుకోబడ్డావో అది మరలా నేను నీకు మరలా నేను అప్పగించేవాడిని అయి ఉంటున్నాను, నేను సమకూర్చేవాడిని అయి ఉంటున్నాను అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి యొక్క ధన్యత ఈ రోజు దేవుడు ఈ 2022 సంవత్సరంలో ఆయన మనకు అనుగ్రహించబోతూ ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఘనతను, ఈ యొక్క ఐశ్వర్యాన్ని నువ్వు నేను మనం తెలుసుకున్న వారమై ఉండాలి. ప్రైజ్ గాడ్. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నట్లయితే కదా, ప్రైజ్ గాడ్, ఇంకా దేవుడు ముందుకు వెళ్ళేసి ఆయన ఏమంటున్నాడో ఇక్కడ మనం చూస్తుంటున్నాం. మీరు యెహోవాను ఆయాస పెట్టుచు దేని చేత ఆయనను ఆయాస పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే. దుర్మార్గులు యెహోవా దృష్టికి మంచివారు వారి యందు ఆయన సంతోషింపడును లేక నాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్న చేతనే మీరు ఆయన ఆయాస పెట్టుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు విలువలు కోల్పోయారో దేవుని వాళ్ళు ఆయాసపరుస్తూ ఉంటున్నారంట. అట్లాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం విలువలు కోల్పోతుంటున్నామో మనం ఏం చేస్తున్నాము? దేవుణ్ణి ఆయాసపరుస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క దృష్టిలో మనం అందరం కూడా చాలా గొప్పవారం అని చెప్పేసి మనల్ని మనం ఎప్పుడైతే ఎంచుకుంటున్నామో అప్పుడే దేవుడు దానిని అంగీకరించి అవును ఇది నా బిడ్డ అని చెప్పేసి ఆయన చెప్పబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మన పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశాలు చాలా గొప్పవి ఉంటున్నాయని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ఆమేన్. అవి తెలుసుకొని దాని ప్రకారంగా మన జీవితాలకి మలుచుకున్నట్లయితే ఎంతో ఆశీర్వాదకరమై ఉంటున్నది. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుకున్నట్లయితే దేవునికి స్తోత్రం. అపోస్తలుల కార్యం దేవుడు సంపాదించిన ఆమేన్ దేవునికి స్తోత్రం. అధ్యక్షులుగా ఉంచెను ఆ యావత్ మందను మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్త పడుడి. హల్లెలూయా. ఈ రోజు మనము ఆయనకు సొత్తుగా అయ్యామంటే ఎలా అయ్యామంటున్నాము? అరణ్యంలో యాకోబుని ఏర్పాటు చేసుకుని నా సొత్తు అయి ఉంటున్నావు అన్నాడు. ఈ రోజు యేసు ప్రభువుల వారు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుని నువ్వు నా సొత్తు అని ఎందుకు ఎలా అంటున్నాడు? ఏం చేశాడు ఆయన? తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని ఉన్నాడంట. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. మనం సామాన్య వాళ్ళం మనం కాదండి. ఆమేన్. మనం సామాన్య వారము కాదు. ఆయన దృష్టిలో మనం ఎంతో విలువైన వారమై ఉంటున్నాము. ఈ సంగతి ఎప్పుడైతే మనం తెలుసుకుంటుంటున్నామో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క క్రియలు ఆలోచనలు మన పట్ల ఎంతో ఉన్నతంగా ఉంటున్నాయి. ఈ రోజు ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన కొని ఉంటున్నాడు. అందుకని పేతురు అంటాడు, వెండి బంగారముల చేత క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ దేవుని బిడ్డలారా గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా మీరు విమోచింపబడి ఉంటున్నారు. ఆమేన్. పితరుల యొక్క పారంపర్యాచారం వలన మీరు విడుదల పొందుకోలేదు కానీ విమోచన పొందుకోలేదు, కానీ యేసు ప్రభు యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా మీరు విమోచింపబడి ఉంటున్నారు అని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. ఆమేన్. లోకంలో ఎన్నో ఆచారాలు ఉంటున్నాయి. ఆమేన్. కానీ మనమందరం కూడా యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారమై మనం ప్రత్యేకపరచబడి ఉంటున్నాం. ఆమేన్. కనుక నీ పట్ల నా పట్ల ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు ఆయన కలిగి ఉంటున్నాడని చెప్పేసి ఈ యొక్క సమయంలో మనం తెలుసుకోవాలి. ఆమేన్. 115వ దావీదు కీర్తన 12వ వచనం మనం చదువుకున్నట్లయితే ప్రైజ్ గాడ్, ఏమని ఆయన సెలవిస్తుంటున్నాడు? ఎలాంటి ఆశీర్వాదాలు మనకు ఆయన దాచి ఉంచుంటున్నాడు? యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. సోదర ప్రసన్న చెప్పింది దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. కొన్నిసార్లు మనకు వచ్చే పరిస్థితులు అలాగా ఆలోచనలు తీసుకుని వస్తుంటున్నాయి, కానీ ఒక స్వరం ఆమె కనపడుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, మెల్లని స్వరము నీ జీవితంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా వినిపిస్తూనే ఉంటున్నాడు. కానీ నీ చెవులు దేని వైపు ఉంటున్నాయి? వినగలుగుతున్నావు? అది ఆ మెల్లని స్వరం ఎప్పుడైతే వినగలుగుతుంటున్నావో సహోదరి యొక్క జీవితంలో గొప్ప మార్పు అనేది వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ రోజులలో సూయిసైడ్లు కానీ ఆత్మహత్యలు అనేవి ఎందుకు జరుగుతున్నాయి? దేవుని బిడ్డలారా, కుటుంబాల మధ్యలో కలహాలు కానీ, అన్నదమ్ముల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఎందుకు కలహాలు వస్తుంటున్నాయి? ఇలాంటి చిన్న చిన్న విషయమే. ప్రైజ్ గాడ్. కానీ దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేనున్నాను ఉండి ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడగొచ్చునేమో. ప్రైజ్ గాడ్. ఒక చిన్న టాబ్లెట్, గవర్నమెంట్ టాబ్లెట్. హల్లెలూయా. కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఒక చిన్న బహుశా దానికి విలువ ఏమైనా ఉంటుందో లేదో, అది ఫ్రీగా దొరికేది గవర్నమెంట్ లో కదమ్మా. ఆమేన్. అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవుని కృప ఉంటే అంతే అండి.
ఐ మీన్ దేవుని కరదృష్టి దాని మీద ఉంటే అంతే. ప్రైజ్ గాడ్. మన జీవితంలో ఎప్పుడైతే ఆయన మనల్ని మర్చిపోలేదు, చాలాసార్లు మనకు జరిగే పరిస్థితులను బట్టి మనం అనుకుంటా మర్చిపోయాడేమో దేవుడు అని చెప్పేసి, ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఆయన చెప్తూ ఉంటున్నాడు, నేను నిన్ను ఆవరించి ఉంటున్నాను, నేను నిన్ను పోషిస్తూ ఉంటున్నాను, నేను నిన్ను నడిపిస్తూ ఉంటున్నాను అని చెప్పేసి యాకోబుతో చెప్పినటువంటి దేవుడు ఈరోజు మనతో ఆయన చెప్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటుంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 32వ వచనం మనం చదువుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసునా? ఇవన్నీ మీకు కావాలనని ఆమేన్ మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నీకు ఏ అవసరమైతే ఉంటుందో భూమి మీద దేవుని బిడ్డ అవన్నీ కూడా నీకు కావాలని ఆయనకు తెలుసు. ప్రైజ్ గాడ్. మనము కొన్నిసార్లు అడగాల్సిన అక్కర్లేదు, దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. కానీ నీ అక్కర నువ్వు ఎరిగిన దానివై ఆయన చేతులు ఆయన సన్నిధిలోకి నువ్వు పెట్టగలిగినట్లయితే దేవుడు అంటున్నాడు, నీ అక్కర ఏదైతే ఉంటుందో చిన్నదే గాని పెద్దదే గాని నేను తీర్చేవాడనై ఉంటున్నాను అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఎంతో దూరం ఎందుకు, నేను మొన్న సెలవులకు వెళ్ళినప్పుడు చిత్తూరు డిస్ట్రిక్ట్ లో చాలా లోపల అడవులలో ఒక చిన్న సంఘం ఉంది. 160 సంవత్సరాల చరిత్ర దానికి ఉంటుంది. వాళ్ళు ఫ్యామిలీస్ అన్ని చేసుకోవాలి, మాకు దైవ సేవకులు కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. చాలా మందిని అడిగారంట వాళ్ళు, మాకు టైం లేదు అని చెప్పేసి అన్నారు. యూకే నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేసి, ఇదిగో మా పాస్టర్ గారు ఇండియాలో ఉన్నారు, ఆయన పిలిపించండి అని చెప్పేసి నా నంబర్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క కృప. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, మాకు ఎవరైనా దైవ సేవకులు కావాలి, కుటుంబాల గురించి మాకు చెప్పాలి అని చెప్పేసి 160 సంవత్సరాల వయసు చరిత్ర ఉన్నటువంటి ఆ సంఘంలో వారికి వాక్యం చెప్పేదానికి కరువైపోయారు దేవుని సేవకులు. అని పాస్టర్ ఉన్నారు అక్కడ, కానీ ఎవరైనా బయట వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇండియాలో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరిని అడిగినా కానీ మేము రాము, మాకు పని ఉంది అని చెప్పేసి, ఎందుకంటే లోపల ఉన్నది అడవులలో. ఆ యూకే నుంచి ఆ బ్రదర్ ఫోన్ చేసి, అయ్యగారు ఇటు సంగతి, మరి మీరు వెళ్ళండి అంటే, నేను ఎందుకు వెళ్తానని చెప్పేసి నేను మా పిల్లలు వెళ్ళాము. అద్భుతంగా ఆరాధన జరిగింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆ పాస్టర్ గారు నిలబడి అంటారు, అయ్యా మమ్మల్ని అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మీ ద్వారా ఈ రోజు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పేసి అని చెప్తూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఎంతో గర్వం అనిపించింది, ఇంత పురాతనమైన చర్చలో నేను వాక్యం చెప్పగలిగాను అని చెప్పేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన అక్కర ఏదైతే ఉంటుందో ఆయన ఎరిగిన దేవుడు అయి ఉంటున్నాడు. నీ అక్కర కొలది ఒకవేళ ఆ సమయంలో నీకు అక్కర ఉన్నా కానీ అది నీకు మంచిగా ఉండదేమో, అందుకని దేవుడు కొన్నిసార్లు మనకు దూరపరుచుంటున్నాడు. కానీ కనిపెట్టి వేచి ఉండి మనం కానీ ఎదురు చూసినట్లయితే కదా మన అక్కర్లు తీర్చే దేవుడు ఆయన అయి ఉంటున్నాడు. తొందరపాటు మనకొద్దు. నెమ్మదిగా ఆయన సన్నిధిలో కనిపెడదాం, ఆయన సన్నిధిలో మనం వేచి ఉందాం. ఆయన కొరకు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తుంటున్నామో దేవుడరా, కనిపెట్టే వారికి తప్పకుండా ఆయన ఆదరించే దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మన దైనందిన జీవితంలో వచ్చే ప్రతి చింత, ప్రతి అక్కర ఆయన సన్నిధిలో పెట్టి వారంగా మనం ఉండాలి. అందుకని పేతురు భక్తులు 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ చింత యావత్తున ఆమేన్. ఎందుకు? తర్వాత ఏముంటుంది? ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. యాకోబులో అనుకుంటాను 4:7 అధ్యాయంలో, మీ చింత యావత్తు నా మీద వేయుడు, ఎందుకంటే నేను మీ గురించి చింతించుచున్నాను గనుక. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవుడారా, నీకంటే ఆయన నిన్ను గురించి చింతిస్తూ ఉంటున్నాడు కనుక నీ చింత ఏదైతే ఏముంటుందో ఈ రోజు ఆయన మీద నువ్వు వేయగలిగినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా నీ జీవితంలో ధన్యకరంగా జరగబోతుంటుంది. ఒకటి జ్ఞాపకం పెట్టుకో, అరణ్యంలో యాకోబును దేవుడు ఆవరించాడట. ఏం చూసంటే పారైన స్థలములలో ఉన్నటువంటి యాకోబును పిలుచుకున్నాడు. ఆ యాకోబును ఆశీర్వదించాడు. ఒక గొప్ప జనాంగంగా, దేశంగా ఆయన ఏర్పాటు చేసుకుని ప్రత్యేకపరుచుకుని ఉంటున్నాడు. ఈ రోజు వరకు కూడా ఇజ్రాయెల్ దేశం మనకు కనబడుతూ ఉంటుంది. అట్లాగే ఈ సంవత్సరం అంతా కూడా నీలా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో నిన్ను ఏర్పాటు చేసుకొని, నిన్ను ప్రత్యేకపరుచుకొని, నిన్ను ఆవరిస్తూ ఉంటున్నానని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. నిన్ను పోషించి పాలిస్తానని చెప్పేసి ఆయన సెలవిస్తుంటున్నాడు. కనుక ఎలాంటి భయం లేకుండా దేవుడారా మన చింత యావత్తు ఆయన మీద వేయగలిగినట్లయితే ఆయన మన గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు, మన గురించి ఆయన చింతిస్తూ ఉంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈ విధంగా ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడుతుంటున్నామో, హల్లెలూయా, ఇశ్రాయేల్ ప్రజలకు ఈ రోజు దేవుడారా
ముందు కనపడేటువంటి మేఘస్తంభం కానీ అగ్నిస్తంభం కానీ కనపడదు ఇప్పుడు. కానీ దేవుడు ఉన్నాడు అని నమ్మాలి వాళ్ళు. నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు వస్తుంటున్నాయేమో, కానీ దేవుడు నిన్ను విడిచే దేవుడు కాదు. నీ ప్రక్కలోనే ఉండి ఆయన వేచి ఉండే దేవుడు అయి ఉంటున్నాడు. ఎప్పుడు నా పిలుస్తాడా, ఎప్పుడు నా భక్తుడు పిలుస్తాడా, ఎప్పుడు నా కొరకు కనిపెడుతుంటున్నాడా, ఎప్పుడు నా ఎదురు చూస్తున్నాడని చెప్పేసి ఆయన నీ కొరకు కనిపెట్టే దేవుడు అయి ఉంటున్నాడు. అలాంటి ప్రేమ కలిగినటువంటి ఈ యేసయ్యను ఈ సంవత్సరం అంతా కూడా ఆయనతో ఉండి ఆయనలో ఉండి మనం కొనసాగలిగినట్లయితే ఎంతో ఆశీర్వాదము. దేవుడికి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కానుకలు దశంశాలు మనం సమర్పించుకుందామండి. ఆమేన్. నీవే ఆధారం, నీవేగా నా ప్రాణం, యేసయ్యా నీవే జీవితం, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నీవే నా ప్రాణం సర్వం, నీవే నా ధ్యానం గానం, యేసయ్యా నీవే ఆధారం. నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది, నీ రాకటే కదా నేనెదురు చూచినది. నా కోసమే కదా నీ ప్రాణమిచ్చినది, నీ రాకటే కదా నేనెదురు చూచినది. నీవలే ఉందును నీలో వసించెదను, నీవలే ఉందును నీలో వసించెదను. అండా దండ కొండ నీవయ్యా, నాకున్న లోకం అంతా నీవయ్యా. అండా దండ కొండ నీవయ్యా, నీకన్నా వేరే ఎవరు లేరయ్యా. నీవేగా నా ప్రాణం, యేసయ్యా నీవే జీవితం, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. నీవే నా కాపరి, నీవేగా నా ఊపిరి, నా కాపరి నీవే, నా ఊపిరి నీవే, నా దారివి నీవే, నా మాదిరి నీవే. నా కాపరి నీవే, నా ఊపిరి నీవే, నా దారివి నీవే, నా మాదిరి నీవే. నీవలే ఉందును నీ వెంట సాగిదెను, నీవలే ఉందును నీ వెంట సాగిదెను. అండా దండ కొండ నీవయ్యా, నీకన్నా వేరే ఎవరు లేరయ్యా. అండా దండ కొండ నీవయ్యా, నాకున్న లోకం అంతా నీవయ్యా. నీవేగా నా ప్రాణం, యేసయ్యా నీవే జీవితం, యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. అందరికీ సంవత్సర శుభాకాంక్షలండి. థాంక్యూ. కానుకల గురించి సోదరు రాము వచ్చి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి అమ్మగారికి మనం అభినందించుకుంటున్నాను. కానుక నిమిత్తం ప్రార్థన చేసుకుందామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే.
ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి, మహోన్నతమైన నామానికి వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. అవును ప్రభువా, నా తండ్రి నాయన, ఎన్నిక లేనటువంటి మమ్మల్ని నా తండ్రి జ్ఞాపకం చేసుకునేవాడు నీవై ఉన్నావు ప్రభువా. ఎన్నిక లేనటువంటి మమ్మల్ని నా ప్రభువా, ఎంతైనా నా తండ్రి నాయన కొండల మీద మమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభువా. ఉన్నతమైన స్థలములలో మమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు నీవై ఉన్నావు గనుక అందును బట్టి నీకు లెక్కలేని స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభువా. ఇదిగో నా ప్రభువా, నా తండ్రి గతించిన సంవత్సరం నా తండ్రి 2021 జనవరి నా తండ్రి 1వ తారీఖున మొదలుకుని నా ప్రభువా లార్డ్ నా తండ్రి నాయన 21వ సంవత్సరం నా తండ్రి డిసెంబర్ 31 వరకు నా తండ్రి నీ అమూల్యమైన రెక్కల చాటును మమ్మల్ని అందరినీ భద్రపరిచావు ప్రభువా. లార్డ్ నా తండ్రి గతించిన సంవత్సరంలో అనేక మంది బిడ్డలు ఉండుంటారు, కానీ నా ప్రభువా ఈ సంవత్సరంలో అటు అంతమంది బిడ్డలు కూడా నా తండ్రి లేకుండా ఉన్నారు ప్రభువా. కానీ ఏ పాటి వారు మా ప్రభువా నా తండ్రి నేను మమ్మల్ని ఎంచుకుని నా ప్రభువా ఇదిగో ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నా ప్రభువా. అవును ప్రభువా, ఈ సంవత్సరంలో మరొకసారి ఈ ఉదయకాలం అందు నా ప్రభువా, ఈ 1వ తారీఖు ఉదయకాలం అందు నా ప్రభువా నీ సన్నిధిలోకి వచ్చి అబ్బా తండ్రి అని మొరు పెట్టుకోగలిగిన గొప్పదైన ధన్యత ఇచ్చావు అంటే అది కేవలం నీ కృప ప్రభువా, కేవలం నీ కృప ప్రభువా, కేవలం నీ కాపుదల ప్రభువా. అటువంటి కృప, అటువంటి కాపుదల మాకు దయచేసినందుకు మరొకసారి మీకు వందనములు చెల్లించుకునిచున్నాము మా ప్రభువా. ఈ ఉదయకాలం అందు నా ప్రభువా నా తండ్రి మరొకసారి నా ప్రభువా మా సంఘం అంతటిని మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఇదిగో నీ దాసుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడినందుకు మరొకసారి వందనములు చెల్లించుకునిచున్నాము మా ప్రభువా. అటు విధముగానే నా తండ్రి మరి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే నా రాజా ఇదిగో నా ప్రభువా నా తండ్రి 2022 నా ప్రభువా నా తండ్రి జనవరి 1వ దినం మొదలుకుని మరి మా తండ్రి నీ చిత్తమైతే ఈ సంవత్సరం ఆకారాంతం వరకు కూడా నా తండ్రి నీ కృపాక్షేమములతో కాసి కాపాడి సంరక్షించండి ప్రభువా. ఇదిగో ఈ ఆరాధనలో నా ప్రభువా నా తండ్రి నాయన ఇదిగో గుప్పిలి విప్పి నా ప్రభువా లార్డ్ వారు కష్టించిన దాంట్లోంచి నా ప్రభువా ఇచ్చిన కానుకలను బట్టి మీకు వందనాలు చెల్లించుకునిచున్నాను మా పరలోక తండ్రి. అయ్యా నా తండ్రి ఆ కానుకలు మేము చూడకపోవచ్చు కానీ సమస్తము ఎరుగున్న దేవుడు నీవై ఉన్నావు ప్రభువా. అలనాడు ఈ వాక్యం సెలవిస్తున్నది కదా నా తండ్రి, వృద్ధురాలు నా ప్రభువా 2 కాసులు ఇచ్చితే నా ప్రభువా నా తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీవై ఉన్నావు ప్రభువా. ఇదిగో మా కలిమిలోంచి నా తండ్రి ఇచ్చిన దాన్ని నా తండ్రి మీరు 10 ఆశీర్వదించే దేవుడు నీవై ఉన్నావు గనుక నా ప్రభువా అటు విధముగా నా తండ్రి ఇచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇది మొదలుకొని నా తండ్రి నీకు ఇచ్చుటలో నా తండ్రి ముందుకు ఉండే కృపని మీరు మా అందరికీ దయచేసి నడిపించుకోమని అడుగుచున్నాము మా ప్రభువా. అన్ని విధాలుగా నీ కృపని నీ కాపుదలను దయచేసి నడిపించుకోమని నా ప్రభువా. ఇచ్చిన ప్రతి నా తండ్రి నాయన లార్డ్ నా తండ్రి కానుకలు నా తండ్రి నీ సేవ నిమిత్తం నా తండ్రి నాయన వాడబడి కృపని మీరు దయచేయమని ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి వారికి 10 30 60 100 ఫలింప దయచేసి ఆశీర్వదించి దీవించిన తండ్రి మీ నామ మహిమార్థమై నిలబెట్టుకునమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతుపుణ్యమైన నామాన్ని బట్టి నా చిన్న ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించి బ్రతుకులాడి వేడుకొనిచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలారా, వాగ్దానాలు ఎవరైతే తీసుకోలేదో రాత్రి రాలేదు వారు ఈరోజు మీరు వచ్చినట్లయితే దయచేసి ముందుకు వచ్చి ఈరోజు వాగ్దానాలు తీసుకోవాలని నేను కోరుతూ ఉంటున్నాను. హల్లెలూయా ప్రైజ్ గాడ్. తీసుకునే వారు వచ్చి తీసుకున్న తర్వాత మీ కుటుంబాలకు కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఆమేన్. ఏక సమయంలో ప్రైజ్ గాడ్ మనము పాటలు పాడుకొని ఆమేన్. రత్నరాజు వచ్చాడా? పాడండి పాడండి. మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి, పసులు పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, వెలుగులలో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులలో సందడి, మిలమిల మెరిసే సందడి, బెత్లెహేములో సందడి, పసుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధానకర్తతో సందడి, దూతల పాటలతో సందడి,
సమాధాన సువార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. సాయంకాలము 8 నుండి దేవుని బిడ్డలారా 10 గంటల వరకు ఇక్కడే ఆరాధన జరుగుతుంటుంది. దయచేసి టైంకి వచ్చినట్లయితే కనుక ఇంకా అంతకంటే ముందే మనం ముగించుకోవచ్చు, ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి. కనుక ఈరోజు మీరు వచ్చినట్లయితే రాగలిగినట్లయితే సాయంత్రం రండి. ఒకవేళ మీ స్నేహితులు మన చర్చ్ వాళ్ళు ఇంకా తెలుగు వాళ్ళు మీ చుట్టూ ఉన్నట్లయితే దయచేసి వాళ్ళకి చెప్పండి. సాయంకాలం 8 గంటల నుండి 9:30 10 గంటల వరకు ఇక్కడ ఇదే 5 ఆరాధన జరుగుద్ది. వాగ్దానాలు ఇవ్వబడుతుంటున్నాయి. ఐ మీన్ మీరు బయటికి వెళ్తున్నప్పుడు అక్కడ కేకులు, తర్వాత తండమికి ఇవ్వబడుతుంటుంది. క్యాలెండర్స్ కావాల్సిన వారు, బైబిల్స్ కావాల్సిన వారు దయచేసి అక్కడ మీకు దొరుకుతుంటున్నాయి. దయచేసి మీరు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతుంటున్నాను. ఆమె ప్రార్థన చేసుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు వచ్చి ముగింపు ప్రార్థన చేస్తుంటుంది. దేవునికి స్తోత్రం. మనమందరం కూడా లేచి నిలబడతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కళ్ళు కూడా స్తుతించండి, నోట్లు తెరిచి స్తుతించండి. స్తోత్రం, 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 స్తోత్రముల ప్రభా, స్తోత్రముల తండ్రి, పరమందన తండ్రి నీకు స్తోత్రములు, పరలోకమందన తండ్రి నీకు స్తోత్రములు అయ్యా. పరమ తండ్రి నీకు స్తోత్రముల తండ్రి, పరమ తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రముల తండ్రి. అయినా మాకు ఇచ్చినటువంటి కృప కొరకు నీకు వందనాలు నా ప్రభా. ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నారు నా ప్రభా, మమ్మల్ని నడిపించారు నా తండ్రి, నీకు స్తోత్రములు నా తండ్రి. అయినా మమ్మల్ని నా ప్రభా గత సంవత్సరంలో నా తండ్రి మీరు చేసినటువంటి మేళ్ల కొరకే నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదముల కొరకే నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. నైనా మా యొక్క సంఘాన్ని, మా ప్రియుల్ని నా ప్రభా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నా తండ్రి, నైనా నీ సేవకులతోటి మీరు మాట్లాడి నా ప్రభా, ఈ కరోనా టైంలో నా ప్రభా ఎవరి మీద కూడా ఏ చెయ్యి, ఏ సైతాను చెయ్యి తాకకుండా నా ప్రభా నైనా నిన్ను కాపాడుతానని కనుపాపు వలె సంఘం మీద నా యొక్క హస్తము, నా యొక్క చూపు, నా దృష్టి ఉందని నా ప్రభా నీ వాగ్దానం ఇచ్చిన తండ్రి. అలానే అదే రీతిలో నా ప్రభా నాయన మా బిడ్డలందరినీ కూడా నా తండ్రి నాయన మీరు కాపాడినందులకు నీకే స్తోత్రములు నా ప్రభా. నైనా అదే రీతిగా నా ప్రభ మమ్మల్ని కూడా నా తండ్రి నైనా మీరు కాపాడారు నా ప్రభ, నీ అభిషేకం ఇచ్చారు నా ప్రభ. నైనా మమ్మల్ని ఎందుకైతే నిలబెట్టుకున్నారు నా ప్రభ, నైనా మీ సేవా పరిచర్యలో నా ప్రభ స్థిరముగా, నమ్మకముగా నా ప్రభ నేను మీ సేవ చేసే భాగ్యమును మా దయచేయమని అడుగుతున్నా తండ్రి. అవును నా తండ్రి, మీరు నిలబెట్టుకున్నారు నా ప్రభ, నైనా నమ్మకముగా నా తండ్రి నా ప్రభ ఉన్నటువంటి నెలలన్నీ నైనా నా ప్రభ ఈ యొక్క సంవత్సరం అంతా కూడా నా ప్రభ నీ కృపలో జ్ఞాపకము చేసుకుని నా ప్రభ మమ్మల్ని నిలబెట్టండి నా ప్రభ. నీకే స్తోత్రములు నా తండ్రి. అయ్యా నా తండ్రి నీ అభిషేకం మా మీద ఉంచినందులకు నీకే స్తోత్రములు నా తండ్రి. నాయనా నా ప్రభ ఎన్ని అనారోగ్యం వచ్చినా కూడా ఈ భూమి మీద నా ప్రభ ఈ శపితమైనటువంటి లోకములో నైనా ఈ భూమి మీద మేము ఉంటున్నాము నా తండ్రి. నైనా ఈ శపితమైనటువంటి నా ప్రభ ఈ యొక్క నా తండ్రి యొక్క నైనా ఈ యొక్క దేశములో నా ప్రభ నైనా ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క నా తండ్రి నా ప్రభ ఈ యొక్క భూమి మీద నా ప్రభ మమ్మల్ని నిలబెట్టారు నా తండ్రి.
తండ్రి. ఓ నాయన అయినప్పటికీ ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని సైతాను నా ప్రభా నాయన మమ్మల్ని మా ప్రియులందరినీ కూడా నా ప్రభా ఎంత చేయి వేసినా కూడా నా తండ్రి నీ హస్తము మా పైన ఉందని మేము విశ్వసిస్తుంటున్నాము నాయన, మేము నమ్ముతుంటున్నాము నా తండ్రి. నీకు వందనాలు నాయన. అవును నా తండ్రి, ఇశ్రాయేలీయులు నా ప్రభా భీకరమైనటువంటి అరణ్యములో ఉన్నా కూడా నా ప్రభా, కీకా అరణ్యములో ఉన్నప్పటికీ కూడా నా ప్రభా నీ మేళ్లతోటి వారిని నింపావు నా తండ్రి, నీ ఆశీర్వాదంతో నింపావు నా ప్రభా నాయన. నీ యొక్క నా తండ్రి నా ప్రభా సమస్తాన్ని కూడా నా ప్రభా వారి యొక్క నా తండ్రి నా ప్రభా సంతానం ఎంతో విస్తారమై ఉంటున్నది నా ప్రభా. నీకు స్తోత్రములు నా తండ్రి. ఓ నైనా నా ప్రభా అలాంటి నైనా నా తండ్రి ఏ యొక్క నా తండ్రి నా ప్రభా కనుపాప వల్లే నా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా కాచి భద్రపరిచినందులకు నీకే స్తుతులు స్తోత్రములు. వచ్చినటువంటి ప్రతి ఒక్కొక్కరిని కూడా నువ్వు ఆశీర్వదించండి నా ప్రభా. నూతన సంవత్సరములో ఈ సంవత్సరం అంతా కూడా నా ప్రభా నీ దయా కిరీటములు నా ప్రభా నాయన మా అందరి మీద కూడా ఉంచమని అడుగుతుంటున్నాము. మాలో ఉన్నటువంటి ప్రాచీన స్వభావమును తొలగించి నా ప్రభా నూతనమైనటువంటి ఆలోచనలను, నూతనమైనటువంటి ఆశీర్వాదమును, నూతనమైనటువంటి అభిషేకమును, నూతనమైనటువంటి ఆరోగ్యమును నా ప్రభా యేసు నామములో మా సంఘానికి మా ప్రియులందరికీ కూడా నా ప్రభా యేసు నామములో కలుగునుగాక నా ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము. అవునా తండ్రి, గత సంవత్సరంలో ఏదైతే నీ వాగ్దానం చేసేవో నా ప్రభా నాయన మా యొక్క నాయన కుటుంబస్తులకి నా ప్రభా ఒక బిడ్డ ఉన్న వాళ్ళకి ఇంకొక బిడ్డ కావాలి, ఇంకొక బిడ్డ అడిగినప్పుడు నా ప్రభా నాయన ప్రతి ఒక్క కుటుంబానికి నా ప్రభా ఇంకొక బిడ్డను మీరు దయచేసినందులకు నీకే స్తోత్రములయ్యా. అయ్యా నా ప్రభా మీరు ఇచ్చినటువంటి వాగ్దానములు, మీరు ఇచ్చినటువంటి దర్శనములు నా ప్రభా నాయన సమస్తము కూడా నెరవేరుస్తున్నందులకు నీకే స్తోత్రములు నా ప్రభా. అవునా తండ్రి, మా అందరము కూడా నా తండ్రి ఆత్మీయతలు ముందుకు సాగాలి నా ప్రభా నాయన, ఆత్మీయతలు మేము ముందుకు ఎదగాలి నా ప్రభా. ఒక మెట్టులో నుంచి ఇంకొక మెట్టులోనికి మమ్మల్ని ఎదిగించండి నా ప్రభా నాయన. మాలో ఉన్నటువంటి నా ప్రభా నాయన మా పాపాలు, మా దోషములు అన్ని కూడా నా ప్రభా నువ్వు విరగొట్టే తండ్రివి నా ప్రభా. నీకే స్తోత్రములు. ఈ సంవత్సరంలో కూడా నా ప్రభా నాయన ఇంకా యవనస్తులు ఇంకా ఎంతమంది అయితే ఉంటున్నారు నా ప్రభా యేసు నామములో వివాహములు కలుగునుగాక నా ప్రభా నాయన. యేసు నామములో సమస్తం ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభా నీ అభిషేకంతో ఇంకా నింపబడుతురుగాక నా ప్రభా. అయ్యా నీకు వందనాలు నా ప్రభా. మా ప్రియులందరికీ కూడా నా ప్రభా యేసు నామములో ఆరోగ్యము కలుగునుగాక నా ప్రభా నాయన. మా ప్రియులందరికీ కూడా నా ప్రభా యేసు క్రీస్తు నామములో నాయన మంచి పనులతోటి నా ప్రభా, మంచి ఐశ్వర్యముతోటి నా ప్రభా, మంచి ఆరోగ్యముతోటి యేసు నామములో నింపబడుతురుగాక నా ప్రభా నాయన. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభా పరసుల్లో యేసు నామములో నా తండ్రి డబ్బులు నా ప్రభా నాయన ఎక్కడికి పోకుండా దాచిపెట్టుకునే భాగ్యమును యేసు నామములో కలుగునుగాక నా ప్రభా. అయ్యా నీకు వందనాలు. అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి నా ప్రభా. నా తండ్రి దినములో సాయంకాల సమయంలో కూడా నా తండ్రి మాకు ఆరాధన జరుగుతుండగా నీ కృప, నీ కాపుదలు దయచేయండి అయ్యా నా తండ్రి నా ప్రభా. మీరే నా తండ్రి రాకడ నాయన ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు నా ప్రభా నాయన. రాకడ కొరకు మేము అందరము కూడా సిద్ధపడి నా ప్రభా నాయన మా కుటుంబాలందరము కూడా నా ప్రభా ఎత్తబడే బిడ్డలుగా చేయమని అడుగుతున్నాను. మహిమ శరీరములను నా ప్రభ మాకు యేసు నామములో కలుగునుగాక నా తండ్రి. అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకునమని క్రీస్తు యేసు నామములో మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము ఈ సంవత్సరం అంతా కూడా మనతో తోడై ఉండును గాక. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ చేయి, అపవాది కలిగినంత నాశనం కలిగిన గాక. నీకే చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ, మీ కుటుంబాలకు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీబడి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బయటికి వెళ్తుండగా దయచేసి కేకులు తీసుకోండి. హల్లెలూయా.